సో ముందుగా మనం గ్రోవర్ కాంపిటీషన్ చేసాము. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ గోపి గారి దగ్గర. సో దానికి ముందు కొంచెం ఇంట్రడక్షన్. సో మనం ఇక్కడ మేము ముఖ్యంగా బాల వికాస్లో మాకు మెయిన్గా ఏంటంటే స్వామి వివేకానంద గారి ఆ విజనరీ దీంట్లో నడిపించుకోవాలనేసి అనేది. సో దాంట్లో స్వామిని అందరూ యూత్ ఐకాన్ అని పిలుస్తారు. సో దాంట్లో ముఖ్య ఉద్దేశంగా స్వామి అప్పుడు 1896లోనే అమెరికా తర్వాత యూరోప్ అన్ని తిరిగినప్పుడు అక్కడ ఉన్న సైన్స్ ఇవన్నీ చూసి అప్పుడే చెప్పారు స్వామి, మనకున్న వేదాంతిక్ ఈ ఫిలాసఫీతో వెస్టర్న్ ఎడ్యుకేషన్ కలిస్తే మన ఇండియాకి ఇంకా ఎంతో ఎంతో మనం అభివృద్ధి చెందొచ్చు అనేది. సో ఆ ఉద్దేశాలతో ఆ విజనరీ దీంతోనే ఇప్పుడు మేము ఇక్కడ ఈ బాల వికాస్లో కూడా దీన్ని కొంచెం అంటే సైంటిఫిక్ గా ఎలాగో భగవద్గీతతో పాటు స్కూల్లో నేర్పించేది కాకుండా వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా ఉండేదానికి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తున్నాం. సో దాంట్లో ముఖ్యంగా మేము ఫోకస్ చేస్తుంది ఈ బేసిక్లీ స్పేస్ దీనికి సంబంధించి. ఎందుకనంటే నేను ఒక ప్రొఫెసర్ దగ్గర వెళ్ళింది ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే స్పేస్ లో ఉండే అంటే వాట్ ఎవర్ బి ఆస్పెక్ట్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ తీసుకొస్తామంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా బ్రాడ్ గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఏదో చూడాలనుకున్నా ఐదర్ మైక్రోస్కోప్ లోనో చిన్న చిన్నగా చూస్తుంది, కానీ అంతంత పెద్దగా చూస్తున్నప్పుడు అట్లనే మైండ్ కూడా డెవలప్ అవుతుంది అనేది విన్నాం. కాబట్టి దాన్ని ఫస్ట్ ట్రై చేద్దాం అనే దీంట్లో ఒక నాసా వాళ్ళది జేపీఎల్ వెబ్సైట్ లో ఒక మేకే రోవర్ అనేసి అని జస్ట్ విత్ రబ్బర్ బ్యాండ్ అండ్ కార్డ్బోర్డ్ తో ఒక చిన్న యాక్టివిటీ ఉంటే అవి మా పిల్లల దగ్గర చేయించాం. సో దీంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కొంతమందివి చాలా అంటే వాళ్ళు మళ్ళీ దానికి కాంపిటీషన్స్ లో పెట్టాం. ఆ కాంపిటీషన్స్ లో వాళ్ళది బేసిక్లీ ఇవి వాళ్ళ దగ్గర నేను తయారు చేయించిన రోవర్స్. పిల్లలే చేశారు. సో రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి ప్రపల్షన్ వాటి ఎలాస్టిసిటీతో వచ్చేటట్టు దాంట్లో డిజైన్ ఉంది, జస్ట్ విత్ స్టేషనరీ ఐటమ్స్. సో దాంతో ఒక చిన్న కాంపిటీషన్స్ లా పెట్టాం, అంటే ఎవరిది ఎలాస్టిసిటీతో ముందుకెళ్తుంది అనే దీంట్లో. సో దాంట్లో ఒక 5 మంది వాళ్ళు బాగా వర్క్ అయ్యాయి. దాంట్లో మెయిన్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లో ఫస్ట్ ప్రైజ్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా ఎలాస్టిసిటీ ఉంది. సో వాటికి ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇది యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయింది. మేము మీరు వచ్చినప్పుడు ఇది ఇవ్వాలని చెప్పి. సో ఇప్పుడు నేను నేమ్స్ పిలుస్తాను, వాళ్ళు సార్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు. ఫోటోస్ తీసి యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు మనము వరల్డ్ స్పేస్ వీకెండ్ రన్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో కూడా మనం స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు చాలా కాంపిటీషన్ జరుగుతుంటాము. ప్రతి సంవత్సరము ఒక్కొక్క సిటీలో సపోజ్ మన రాయలసీమ జిల్లా తీసుకుంటే తిరుపతి, మదనపల్లి, పుత్తూరు ఇలా చేస్తుంటాము. సో నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు నేను చెప్తాను, అక్కడ మా స్పేస్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి పిల్లలకు స్పేస్ రాకెట్ మోడల్స్ ఏర్పాటు చేస్తాను. నేను సుధాకర్ చెప్తాను, పిల్లలందరూ తీసుకెళ్ళండి. ఇంకా మంచి అవగాహన వస్తున్నారు పిల్లలు చూసారంటే. సో ఆ కార్యక్రమం పబ్లిక్ అవుట్ మేము చేస్తున్నాము. నేను యాక్చువల్గా ఐడియా ఎక్స్ట్రా పరికరాలు వచ్చినవాడిని. మా దగ్గర తెలుగులో ఈ అంతరిక్షం గురించి చేసిన పుస్తకాలు ఉన్నాయి, అవి నేను అందజేస్తాను మీకు. మీకున్న పరికరం ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆ ప్రాంప్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా కార్డ్ బోర్డుతో రాకెట్లు సాటిలైట్ తయారు చేసినాము నా దగ్గర ఉన్నాయి, అవి నేను కొన్ని పంపిస్తాను మీకు. అవి కూడా మీరు పిల్లల ద్వారా చేయించి వాళ్ళకు అవగాహన పోవచ్చు. సో నిజంగా అభినందనీయం చేసిన కృషి ఆ పిల్లల మనసులో ఒక ఉత్సుకతను కలిగించి అంతరిక్షం పట్ల సైన్స్ పట్ల ఒక అంతరిక్షమే కాదు సైన్స్ పట్ల ఒక చిన్న అవగాహన కల్పించే విధంగా మీరు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకుంటారు. సో దీంట్లో కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ ఎస్ వేద. సెకండ్ ప్రైజ్ ఎస్ వీక్షిత్.
గట్టిగా కష్టపడ్డారు బాగా. థర్డ్ ప్లేస్ రోహిత్ కుమార్. లోహిత్ వెరీ గుడ్. థర్డ్ ప్లేస్ ధవన్. ధావన్ సెకండ్ చైర్మన్ మీరు పనిచేసే సీఆర్ కోట కూడా ఆయన పేరుతో పెట్టాం, సతీష్ ధావన్ ఫేస్ సెంటర్. ఫేస్ పెయింటర్. CSC సార్ అంటారు. ఇప్పుడు కూడా అంతటి వాడు కావాలి. వెరీ గుడ్. పెద్ద ఫేవరెట్ స్టోరీ. ఫేవరెట్ స్టోరీ కదా. లేదు పునీత్ కార్తిక్. పేరు ఎట్లా పెట్టారండి? థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ గుడ్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రన్నర్ అప్ ప్రైజెస్ సిద్ధార్థ్ సుహాస్. నెక్స్ట్ తేజస్వి. ఈ అమ్మాయి యాక్చువల్లీ చిన్న పిల్లలు అంటే థర్డ్ క్లాస్ లోపలే వాళ్ళ అన్న చేస్తాడు, తనతో పాటు నేను కూడా చేస్తానని తనని పోటీ. నడిపే విధంగా. సార్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ రన్నర్ అప్ వస్తారు కొంచెం ముందుకి. నెక్స్ట్ పార్టిసిపేషన్ వీళ్ళు చేశారు. ఫస్ట్ తనుశ్రీ. వెరీ మోర్ ఇంపార్టెంట్. అదే తనుశ్రీ. ఎస్ వెరీ గుడ్. హర్షిని. హర్షిని. ఎం కార్తిక్. వెరీ గుడ్. నెక్స్ట్ రక్షిత్ సాయి. రక్షిత్ సాయి. ఎక్సలెంట్. నెక్స్ట్ ఎం హాస్మిత. అష్మిత. రా. నెక్స్ట్ ఎం దాలిశ్రీ. డాలిశ్రీ. ఎస్. నెక్స్ట్ బి సుమశ్రీ. సుమశ్రీ.